హూ ఈస్ ద ఫేమస్ పోయిట్ హూ రిసీవ్డ్ ద కాలోజీ లిటరరీ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2025? 2025 సంవత్సరానికి కాలోజీ సాహితీ పురస్కారాన్ని అందుకున్న కవయిత్రి ఎవరు అంటున్నారు. మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? బండారి ఉషారాణి, అరుణ జ్యోతి, జంగం పద్మావతి, నెల్లుట్ల రమాదేవి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నెల్లుట్ల రమాదేవి. సో ఈ ఇయర్ 2025కి నెల్లుట్ల రమాదేవి గారికి కాలోజీ పురస్కారాన్ని అందించారనమాట. అసలు ఎందుకు ఈ కాలోజీ పురస్కారాన్ని ఇస్తున్నారు, అసలు ఏంటి ఈ కాలోజీ పురస్కారం అంటే, సెప్టెంబర్ 9th మనం ఎవ్రీ ఇయర్ ఈ తెలంగాణ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు సెప్టెంబర్ 9th రోజే తెలంగాణ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఆ రోజు కాళోజీ నారాయణరావు గారి బర్త్ యానివర్సరీ అనమాట. సో అందుకే ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 9th తెలంగాణ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ అదే రోజు ఈ కాళోజీ అవార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దేంట్లో ఎక్కువ ప్రామినెన్స్ ఉన్న వాళ్ళకి కాళోజీ అవార్డ్స్ ఇస్తారు అంటే, తెలంగాణ లాంగ్వేజ్ని, లిటరేచర్ని, కల్చర్ని ఎవరైతే బాగా ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కాళోజీ అవార్డ్స్ ఇస్తారు. సో అదేవిధంగా ఫస్ట్ టైం ఒక ఉమెన్కి ఈ కాళోజీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆవిడే మన నెల్లుట్ల రమాదేవి గారు. సో నెల్లుట్ల రమాదేవి స్టేషన్ గన్పూర్కి చెందిన వ్యక్తి. సో జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్కి చెందిన వ్యక్తి. సో ఈమెకి చిన్నప్పటి నుంచే కార్టూన్స్ వేయడం, చిన్న చిన్న పోయమ్స్ రాయడం, రచనలు అంటే స్టోరీస్ రాయడం బాగా అలవాటు. సో ఆ అలవాటు మెల్లిగా ఇంట్రెస్ట్గా మారింది. అండ్ ఇప్పుడు ఆమె ఒక ఫేమస్ రచయిత్రి, కవయిత్రి అనమాట. అండ్ ఈమె ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తూనే ఆమె కార్టూన్స్ వేయడం ఇవన్నీ కూడా కంటిన్యూ చేసింది. ఈమె పెన్ నేమ్ వచ్చేసి రామ్ కలం. ఆమె పేరులో ఉన్న ఫస్ట్ 3 letters రామ్ కలంని ఆమె పెన్ నేమ్గా చూస్ చేసుకున్నారు. సో కాళోజీ నారాయణరావు గారి బర్త్డే రోజు మనకి ఈ కాళోజీ అవార్డ్స్ అనేవి ఇస్తారనమాట.